సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నారం, కొండూరు, పెరకవేడు గ్రామాల్లో పర్యటించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు 2,500 రూపాయల పథకాలు ప్రారంభిస్తామన్నారు. మార్చి 31 లోపు ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా నిధులిస్తామన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. వివిధ గ్రామాలలో అట్లనే తొర్రూరులో కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కలిపి ఒక 10 కోట్ల పనులకి ఫౌండేషన్లు వేస్తున్నాము. అట్లనే కొన్ని చోట్ల సబ్ సెంటర్లు కూడా పూర్తయిన సందర్భంగా వాటి ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేసుకున్నాము. ఇంకా ఏవైతే పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందో వాటికి కూడా వచ్చి ఇప్పుడు ముగ్గు పోస్తున్నాము. ఇదే కాదు, రాయపర్తి మండలానికి 14 కోట్లు పెట్టి గోడౌన్ కూడా శాంక్షన్ అయింది. ఆ టెండర్ కూడా అయిపోతుంది. అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమై రాయపర్తి ప్రజలకు గోడౌన్ కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. రాయపర్తి డెవలప్మెంట్ కొంత శాతం కృషి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. రాయపర్తి టౌన్లో కూడా ఆ రోడ్ని డివైడర్ పెట్టి కొంచెం డెవలప్ చేసుకొని టౌన్ కూడా డెవలప్ చేసుకుందాం ఖచ్చితంగా. అట్లనే అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూద్దాం. ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకి ఏ పార్టీ అని కాదు, ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా వస్తాయి. ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరికి ఎక్కడ ఇచ్చిన మాట పోద్దని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా పథకాలని ముందుకు